ఉదయాన్నే భీమయ్య ఇంటికి పొరుగురు నుండి ఒక వ్యక్తి వచ్చాడు. నమస్కారం బామ్మగారు, నా పేరు శాస్త్రి. నేను పక్కనే ఉండే రంగపల్లి నుండి వచ్చాను. మీరు మీ మనవడు ఆయుర్వేద మొక్కలను అమ్ముతారని విని వచ్చాను. అవును శాస్త్రి గారు, మేమేదో చిన్న చిన్న ఆయుర్వేద మొక్కలను అమ్ముతూ ఉంటాము. మీకు ఏ మొక్క కావాలో చెప్పండి, మా దగ్గర అది ఉంటే మీకు తప్పకుండా అమ్ముతాము. నాకు కావలసిన మొక్క మీ దుకాణంలో లేదు బామ్మగారు. అరే, నువ్వు ఎక్కడికి వచ్చావు? ఎన్నిసార్లు చెప్పాలి? ఆ మొక్క తేవడం నా వల్ల కాదు. ఇక్కడ నుండి వెళ్ళిపో. అరే భీమయ్య, వచ్చిన వారితో అలాగేనా మాట్లాడేది? అది కాదే బామ్మ, ఈ వ్యక్తి కొన్ని రోజుల నుండి మన దుకాణం చుట్టూ నా చుట్టూ తిరుగుతున్నాడు. ఆ మొక్క మన దగ్గర లేదు, అది తేవడం నా వల్ల కాదని చెబుతూనే ఉన్నా కానీ అతను వినిపించుకోవడం లేదు. అసలది ఏ మొక్కరా?